భారత సంతతికి చెందిన మేఘా వేమూరి MIT 2025 బ్యాచ్కు క్లాస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. కెఫియా అంటే పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా ధరించే వస్త్రాన్ని ధరించి వేదికపైకి వెళ్లిన ఆమె గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనివర్సిటీ ఇజ్రాయెల్తో కొనసాగిస్తున్న సంబంధాలను విమర్శించారు. MIT యాజమాన్యం ప్రకారం వేమూరి ముందుగా సమర్పించిన ప్రసంగాన్ని వేదికపై మాట్లాడలేదు. వేదికపై ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం లేకుండా నిరసన చేపట్టడం, కార్యక్రమ నిర్వాహకులను తప్పుదారి పట్టించడం వల్ల ఆమెపై చర్యలు తీసుకుంటున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. వేమూరికి డిగ్రీ పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు MIT ప్రకటించింది. అయితే శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆమెను క్యాంపస్కు అనుమతించడానికి నిరాకరించినట్లు తెలిపారు. ఈ చర్యలపై స్పందించిన మేఘా వేమూరి, నా పట్ల చర్యలు ఎటువంటి న్యాయ ప్రక్రియ లేకుండా తీసుకున్నాయి. ఫ్రీ స్పీచ్కు మద్దతిస్తామని చెప్పుకునే వర్సిటీ దానికి విరుద్ధంగా ప్రవర్తించింది అని వ్యాఖ్యానించారు. ఇటువంటి యూనివర్సిటీ వేదికపై నడవాల్సిన అవసరం నాకు లేదు అంటూ వ్యాఖ్యానించింది. అమెరికాలో ముస్లిం హక్కుల సంస్థ అయిన CAIR అంటే కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ ఈ చర్యను ఖండించింది. జెనోసైడ్ను ఖండించినందుకు విద్యార్థులపై శిక్షలు విధించడం తగదు. విద్యా సంస్థలు విద్యార్థుల స్వేచ్ఛను గౌరవించాలి అని పేర్కొంది. హమాస్ దాడుల అనంతరం గాజాలో మొదలైన యుద్ధంపై అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హార్వర్డ్, కొలంబియా వంటి పలు కాలేజీల్లో విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. MITలో కొత్త నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా జరిగే ప్రదర్శనలపై యాజమాన్యం ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చాలా గట్టిగానే చర్యలు తీసుకుంటుంది ఈ యూనివర్సిటీ.